నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చోబెట్టే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏంటో ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. కానీ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్లే కనిపిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లైన్ క్లియర్ చేస్తున్నట్లు ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాలే దీనికి మరింత ఊతమిస్తున్నాయని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం అమరావతిలో కానిస్టేబుళ్ల నియామక పత్రాలు అందజేయడానికి ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. వాస్తవానికి ఈ సమావేశానికి నారా లోకేష్‌కు ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు ముగ్గురు హాజరైనా కూడా ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. నారా లోకేష్ ఈ మీటింగ్లో లేకపోవడం లోటుగా కనిపిస్తుందంటూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అవసరం లేకపోయినా కూడా ఆయన ఈ మాటలు ఎందుకు మాట్లాడారన్నదే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ సోమవారం నాడు జనసేన నాయకుల పదవి బాధ్యతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి. నారా లోకేష్ సీఎం అయినా కూడా తమకు పర్వాలేదన్నట్లు పవన్ కళ్యాణ్ పది సంకేతాలు పంపుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పట్లాగానే రాష్ట్రంలో మరో 10-15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని చెప్పారు. దీనికి ఆయన తనదైన స్టైల్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా అనటం మన పార్టీ తగ్గాలని, మరొకరు బలోపేతం కావాలని చెప్తున్నట్లు కాదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన తర్వాత అందరూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించుకోవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుత వయసు 54 సంవత్సరాలు. ఆయన చెప్తున్న 10-15 సంవత్సరాలంటే 65-70 సంవత్సరాల వయసు వస్తుంది. అంటే అప్పటికి కానీ ఆయన సీఎం పదవి గురించి ఆలోచన చేయరా అనే చర్చ కూడా సాగుతుంది. ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుందనే చర్చ టీడీపీతో పాటు జనసేన నాయకుల్లో కూడా సాగుతోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఎంతో కంఫర్ట్ జోన్ ఉంది. అసెంబ్లీ సమావేశాలైనా, కలెక్టర్ సమావేశమైనా ఆయన రావాలనుకున్నప్పుడు వస్తున్నారు, లేదనుకుంటున్నప్పుడు ఆగిపోతున్నారు. ఈ విషయంలో ఆయన గట్టిగా ప్రశ్నించే పరిస్థితి కూడా కూటమిలో ఎవరికీ లేదనే చెప్పొచ్చు. అంతేకాకుండా అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ కోరుకున్న పనులు ప్రభుత్వంలో అయిపోతున్నాయని, ఈ విషయంలో జగన్తో పోలిస్తే చంద్రబాబు దగ్గరే ఆయనకు చాలా కంఫర్ట్గా ఉంటుందని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పదే పదే రాబోయే 10-15 సంవత్సరాల కూటమి అధికారంలో ఉండాలని చెప్తుంటాం జనసేన నాయకులతో పాటు కేడర్ కూడా ఏమాత్రం నచ్చటం లేదు. ఈ విషయం తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ తాజాగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు చెప్తున్నారు. కూటమి 10-15 సంవత్సరాలు అధికారంలో ఉండాలంటే సీఎం సీట్లో ఉంటే చంద్రబాబు, లేదంటే నారా లోకేష్ మాత్రమే ఉంటారనే విషయం తెలిసిందే. ఈ సమయంలో పవన్ కళ్యాణ్కు సీఎం సీటు దక్కే ఛాన్స్ లేదనే చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే జనసేన నాయకులకు, కేడర్కు పదవులు ఏమొచ్చాయి, రాలేదు అనే విషయం కంటే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు చాలా చాలా కంఫర్ట్గా ఉంది అని ఆ పార్టీ నాయకులు కూడా బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడున్న బలంలో కొంత పక్కకు పోయినా కూడా తమ కూటమికి ఏమీ కాదనే ధీమాతోటే పవన్ కళ్యాణ్ పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారనే చర్చ కూడా జనసేన నాయకుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ స్టాండ్ వలన రాబోయే రోజుల్లో కొంతమంది నాయకులతో పాటు కేడర్ కూడా జనసేనకు దూరం అయ్యే అవకాశం ఉంది. అయినా సరే మొత్తం మీద చూసుకుంటే కూటమి బలం వైసీపీ కంటే ఖచ్చితంగా చాలా ఎక్కువే ఉంటుందని, ఈ కారణంతోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తిరిగి జగన్ అధికారంలోకి రాడని పవన్ కళ్యాణ్ బలంగా చెప్పుకొస్తున్నారని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. పైగా జనసేనకు ఉన్న బలం ఆధారంగా చూసుకుంటే వేరే పార్టీతో కలిస్తే తప్ప ఇప్పటికిప్పుడు సీఎం సీటు దక్కటం అనేది జరిగే పని కాదు. ప్రతిపక్షం బెదిరిస్తుందని చెప్తున్న పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు తెలియదా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలే అనంతపురం జిల్లాలో ఒక ఎంపీనే ఏకంగా ఎమ్మెల్యే సోదరుడు తమకు ఖచ్చితంగా 10% కమిషన్ ఇవ్వాలని బెదిరించినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇవే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన ఎమ్మెల్యేలు కూడా దురుసుగా వ్యవహరించిన ఘటనలు, పలు ప్రైవేటు వ్యవహారాల్లో కూడా పాల్గొంటున్నట్లు పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యత చర్యలే అని పవన్ కళ్యాణ్ భావిస్తారేమో మరి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కడ ఏమి జరుగుతుందో తనకు తెలుస్తుందని చెప్పిన పవన్ కళ్యాణ్కు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు తెలియదంటే ఎవరైనా నమ్ముతారా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పచ్చు. ఇవన్నీ చూస్తుంటే పవన్ అవకాశవాద రాజకీయం స్పష్టంగా కనిపిస్తుందనే విమర్శలు కూడా లేకపోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.